హలో మై బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసాడు ఒక కమ్యూటర్ ఛాంపియన్ అనమాట. మన గ్లామర్ 125కి ప్రాపర్ అప్గ్రేడ్ అనేది వచ్చేసింది. గ్లామర్ ఎక్స్ అనే మోడల్ లాంచ్ చేసేసారు. ఆల్రెడీ ఇది సెగ్మెంట్ లీడర్గా ఉంటూ వస్తుంది. మన 125cc సెగ్మెంట్లో షైన్ 125తో పోరాడడం అంటే SP 125 కానీ షైన్ 125 కానీ ఏమైనా అనొచ్చు. లేకపోతే రైడర్ 125 చాలా ప్రామిసింగ్ మోటార్ సైకిల్గా ముందుకు వచ్చింది రీసెంట్ టైంలో. వీళ్ళదే ఎక్స్ట్రీమ్ 125R కూడా ఉంది, అది చాలా ఫేమస్ అయిపోయింది. సో ఇప్పుడు గ్లామర్కి నిజంగా దాన్ని ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. సో దీంట్లో ఎటువంటి ఫీచర్స్ నింపేశారు, ఏ విధంగా ఇది స్టిల్ అన్బిలీవబుల్ వాల్యూని తీసుకొస్తుంది ఈ సెగ్మెంట్లో అనేది ఈ యొక్క రివ్యూలు చూద్దాం. ఫస్ట్ ఫీచర్ స్పెక్ వాక్ అరౌండ్ రైడ్ రివ్యూ అనేది ఎంబార్గో తర్వాత వస్తుంది. సో ఫస్ట్ ఏమేమి అప్డేట్స్ ఇచ్చారని చూద్దాము. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కలర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. రెడ్ అండ్ బ్లాక్ కలర్ బాగానే కొడుతుంది మనకి దీంట్లో. అది కాకుండా మ్యాట్ గ్రే కలర్ కూడా లాంచ్ చేశారు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలిసి మ్యాట్ బ్లాక్ కూడా లాంచ్ చేస్తే బాగుండేది. బ్లూ కలర్ కూడా యాజ్ యూజువల్ బాగుంది, యాజ్ ఆల్వేస్ నా ఫేవరెట్ బ్లూ కలర్. అందరికి చాలామందికి బ్లూ కలర్ చాలా ఇష్టము. సో ఈ యొక్క డిజైన్ లాంగ్వేజ్లో ఈ బండి మీకు నచ్చిందా లేదా, బండి ఎక్కుతుందా లేదా మీరు తెలియచేయండి. టెయిల్ ల్యాంప్ ఆన్, ఈ ఎండలో మనకి టెయిల్ ల్యాంప్ ఆన్ అవుతుందా లేదా. ఓకే, ఇగ్నిషన్ ఆఫ్లో ఉంది కదా, ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటే ఓకే టెయిల్ ల్యాంప్ ఆన్ అయిపోయిందంటే ముందు DRLs ఆన్ అయిపోయి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ లాంగ్వేజ్ కొత్త డిజైన్ అనేది ఇచ్చేస్తారు. టాలర్ విండ్ స్క్రీన్ ముందు కనిపిస్తుంది, స్మోక్డ్ విండ్ స్క్రీన్. DRLs ఆన్ ఉన్నాయి, మనకి ఎండల వల్ల తెలుస్తలేదు. అండ్ అదే కాకుండా మనకి LED హెడ్ ల్యాంప్, LED టర్న్ బ్లింకర్స్, అండ్ ముందు ఒకలాంటి నీట్ ఫ్రంట్ ఫెండర్ ఇచ్చారు. ఇది స్టీల్ది కాదు, స్టీల్ ఫ్రంట్ ఫెండర్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళది వెల్ బిల్ట్ మోటార్ సైకిల్ అంటే మ్యావరిక్ అండి, ఫుల్ మెటల్ బాడీ. పాపం అనవసరంగా దానికి రావాల్సిన రికగ్నిషన్ రాలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్ట్ మోటార్ సైకిల్స్ అనమాట. కానీ దానికి రావాల్సిన ఇది రాలేదు, అది డిస్కంటిన్యూ కూడా అయిపోయింది. కానీ చూద్దాము వెదర్ ఇట్ విల్ మేక్ అ కమ్ బ్యాక్. ఇంకోటి దీంట్లో మళ్ళీ గ్లామర్ గురించి మాట్లాడితే సస్పెన్షన్ చూసినట్లయితే మనకి 30 mm డయామీటర్ టెలిస్కోపిక్ ఫోక్స్ అండి. అండ్ డిస్క్ కూడా మనకి చిన్న డిస్క్ ఇచ్చారు, కొంచెం పెద్దది ఇచ్చి ఉండాల్సింది. అట్లీస్ట్ మనకి 260-280 mm అన్న ఇస్తే బాగుండేది. ఇది మరి 220 mm అంత అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ తెలియదు. ఫ్రంట్ డిస్క్ ఉంది, వెనకాల డ్రమ్ బ్రేక్ ఉంది. ఇప్పుడు దీంట్లో రెండు వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి ఫుల్ ఫ్రంట్ అండ్ రెండు కూడా డ్రమ్ బ్రేక్, ఇది డిస్క్ బ్రేక్ వేరియంట్. మెయిన్ దీంట్లో అల్టిమేట్ ఇది ఏంటంటే ప్రైజింగ్ అండి. అల్టిమేట్ స్టీల్ డీల్ ఏంటంటే ప్రైజింగ్. ఎందుకంటే ఇది డిస్క్ బ్రేకే మీకు 99,999కి వస్తుంది. అంటే బిలో 1 lakhకి 125cc బైక్, అది ఫ్యూల్ ఇంజెక్షన్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఫస్ట్ బైక్ టు ఆఫర్ క్రూజ్ కంట్రోల్. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంది, అది రైడ్ ఇంప్రెషన్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆ బటన్ కూడా చూపిస్తాను. అదే కాకుండా రైడ్ బై వైర్ 3 రైడింగ్ మోడ్స్తో పాటు ఈకో, రోడ్ అండ్ పవర్ మోడ్. సో పవర్ మోడ్ అయితే వేరే లెవెల్, అది రైడ్ ఇంప్రెషన్లో మీరు తెలుసుకుంటారు, లేకపోతే మీరు టెస్ట్ రైడ్ చేస్తే మీరు తెలుసుకుంటారు. అండ్ మిగతా విషయాలు చూసినట్లయితే మనకి 10 లీటర్ ట్యాంక్ లభిస్తుంది, 790 mm సీట్ హైట్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, మనకి మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. 18-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్, ట్యూబ్లెస్ టైర్స్, అలాయ్ వీల్స్, 80/100 టైర్ ఫ్రంట్, 100/80 టైర్ వెనకాల. ప్రైమర్లీ మైలేజ్ కోసం ట్యూన్ చేయబడిన మెషిన్ కాబట్టి మనకు తెలుసు. దీంట్లో మరి ఫ్యాటర్ టైర్స్ ఆఫర్ చేయలేరు. అండ్ చూసినట్లయితే మనకి సీట్ చాలా ప్రీమియం క్వాలిటీ ఫోమ్తో పాటు చాలా స్పేషియస్ సీట్, ప్రాపర్ ఫ్యామిలీ బైక్ యూజ్ చేయడానికి. అండ్ ఒకలాంటి ఇది కూడా మనకి ఇక్కడ ఇంబైబ్ చేయబడింది. సో మనము సడన్గా ఏదైనా బ్రేక్ కొట్టినా కానీ ఇది జారిపోకుండా కాపాడుతుంది. ఫ్లాట్ బెడ్ సీట్ ఇచ్చారు. హీరో మోటోకార్ప్ బ్రాండింగ్ ఇక్కడ ఉంది. వెనకాల ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అనేది ఆఫర్ చేశారు. ఎగ్జాస్ట్ బ్లాక్డ్ అవుట్ ఉన్నా కానీ మనకి హీట్ షీల్డ్ క్రోమ్లో ఇచ్చారు, అది చాలా మంచి డీటెయిల్ అనమాట. అండ్ వెనకాల టెయిల్ ల్యాంప్ చూసినట్లయితే మనకి బ్యూటిఫుల్ టెయిల్ ల్యాంప్ డిజైన్, చాలా ప్రీమియం ఎగ్జిక్యూటివ్ కంప్యూటర్ లాగా ముందుకు వస్తుంది. ఈ మధ్య హీరో వాళ్ళు అసలు డిజైన్లో అర్పిస్తున్నారు. ఈ చిన్న బ్యాజింగ్ కూడా అటెన్షన్ టు డీటెయిల్ని హైలైట్ చేస్తుంది. ఇంకోటి వైడర్ హ్యాండిల్ బార్ అనేది ఇప్పుడు ఆఫర్ చేశారు. బెటర్ ఎర్గనామిక్స్, మోర్ ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. కలర్ డిస్ప్లే అనమాట మనకి. ఇది సెగ్మెంటెడ్ డిస్ప్లేనా, ఫుల్ కలర్ TFT లెక్క కనిపిస్తలేదు, కానీ మంచిగా కనిపిస్తుంది, చాలా లెజిబుల్గా ఉంది, అంత క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైడింగ్ మోడ్ కానీ అంటే రోడ్ మోడ్లో ఉంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడోమీటర్, రెవ్ కౌంటర్, మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ ఇవి పారామీటర్స్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మోడ్ బటన్ అనేది ఉంది, దీంతో మీరు ఈజీగా రైడింగ్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. పవర్, ఈకో, రోడ్. ఇక్కడ ఫ్యూయల్ ఎఫిషియన్సీ 53.7 చూపిస్తుంది. యాక్చువల్గా ఘోరంగా కొట్టినానమాట లాస్ట్ 2 అవర్స్గా బండిని, ఆల్మోస్ట్ 90 km/h యావరేజ్ స్పీడ్లో నడిపించాను. సో రేంజ్ అనేది 510 km చూపిస్తుంది, ఇంకా మంచి రేంజే. క్లాక్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఇవన్నీ ఇక్కడ మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అండ్
i3s టెక్నాలజీతో పాటు వస్తుంది ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్. అంటే మనం i3s ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. i3s ఇక్కడికి వస్తుంది. ఆన్ ఆఫ్ చేయడానికి ఈ బటన్ యూజ్ చేయాలి. ఇగో లాంగ్ ప్రెస్ చేయగానే ఇది ఆన్ అయిపోతుంది. అదేవిధంగా మళ్ళీ ఆఫ్ చేయాలంటే మళ్ళీ అదే బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనము స్పీడో కన్సోల్ చూస్తున్నాము, ఎగ్జాస్ట్ చూసాము కాబట్టి ఒకసారి మనం బండి స్టార్ట్ చేసి చూపించేస్తాను. చాలా క్వైట్ రిఫైన్డ్ థంప్ అనేది మనకి వినిపిస్తుంది. రెవ్ చేస్తే ఆ స్ప్రింట్ టీబీటీ ఇంజిన్ దాని ఒక స్పోర్టీ నేచర్ బయటికి వస్తుంది. ఇంజిన్ ఇస్ ద స్టార్ ఆఫ్ ద షో అండి. సో ఒక మూవీలో డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఒక బైక్కి ఇంజిన్ అంత ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అది చెప్తా ఉంటాను. సో మూవీలో ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా డైరెక్టర్ బాగాలేకపోతే అట్టర్ ఫ్లాపే. సో బండిలో ఏమి ఇచ్చినా కానీ మీరు ఎక్విప్మెంట్ ఇంజిన్ బాగాలేకపోతే అట్టర్ ఫ్లాపే. సో దీనిలో 125cc ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనేది అల్టిమేట్ అండి. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజిన్స్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్ ఆర్ ఎక్స్పీరియన్స్ టు డేట్. 11.4 PS మ్యాక్స్ పవర్, 10.5 Nm మ్యాక్స్ టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. పుష్ బటన్ స్టార్ట్తో పాటు మనకి ఇక్కడ చూడండి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ ఇచ్చారు. స్విచ్ గేర్ చాలా ప్రీమియం ఉంది. ఇక్కడ డ్యూయల్ టోన్ ఎఫెక్ట్ కానీ ఈ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ కానీ ఇంజిన్ కిల్ స్విచ్తో పాటు హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ చూసారా. సో క్రూజ్ కంట్రోల్ సెట్ చేయడానికి ఫస్ట్ మీరు దీన్ని ప్రెస్ చేస్తే మనకి క్రూజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఐకాన్ కనిపిస్తుందా. సో ఇది మీరు సెట్ చేయాలంటే మీరు ఇక్కడ సెట్ బటన్కి కిందికి డౌన్ చేయాలి. అండ్ దాని తర్వాత మీరు స్పీడ్ అప్ అండ్ డౌన్ చేసుకో. ఇప్పుడు 50లో సెట్ చేశారనుకోండి, మీరు స్పీడ్ ఇంకెక్కువ 55 చేయాలనుకుంటే ఇది అప్ యారో ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఇట్లా పైకి చేస్తూ ఉంటే 55 వరకు వెళ్తుంది. లేదు మీరు స్పీడ్ ఎక్కువైపోతుంది తగ్గించాలంటే మళ్ళీ డౌన్కి ప్రెస్ చేస్తూ ఉంటే 50కి వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ క్రూజ్ కంట్రోల్ నుంచి బయటికి రావాలంటే మళ్ళీ ప్రెస్ చేస్తే ఈ ఐకాన్ అనేది వెళ్ళిపోతుంది. అలా మీకు ఇది పనిచేస్తుంది. చాలా చక్కగా ఉంది. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. నేను చెప్పినట్టు ధర 89,999 నుంచి స్టార్ట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్కి అండ్ 99,999 ఈ యొక్క ఫుల్లీ లోడెడ్ డిస్క్ బ్రేక్ వేరియంట్కి. డిఆర్ఎల్స్ డిజైన్ అండ్ కలర్స్ ఫీచర్స్ నింపేశారు నేను చెప్పినట్టు. మళ్ళీ ఫస్ట్ బైక్ విత్ క్రూజ్ కంట్రోల్, ఫస్ట్ బైక్ విత్ రైడ్ బై వైర్ అండ్ రైడింగ్ మోడ్స్ అనమాట. i3s టెక్నాలజీ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఉండేది. అండ్ టైర్స్ నేను చెప్పినట్టు 18-inch వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్, అలాయ్ వీల్స్, మనకి 80/100 ఫ్రంట్, 100/80 రేర్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి యాక్సెసిబుల్ సీట్ హైట్. సో బండి గురించిన వివరాలు అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ బండి రైడ్ ఇంప్రెషన్ అది ఎంబార్గో తర్వాత వస్తుంది. ఏమనుకుంటున్నారు? ఇటువంటి ఫీచర్స్, ఇటువంటి వాల్యూ బిలో 1 lakh ఇటువంటి ఫీచర్స్ ఆఫర్ చేయడము నాకైతే అరుపులు అర్పించేటట్టు ఉంది ఇది. అండ్ మీరు బండిని రైడ్ చేసి చూడండి, ఫిదా అయిపోతారు నిజంగా. చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ మెయిన్ రైడ్ ఫీల్ అనేది ఏదైతే ఉందో మనకి క్రూజింగ్ స్పీడ్ అదంతా కూడా నేను ఎంత మెయింటైన్ చేయొచ్చు అండ్ రైడ్ క్వాలిటీ ఎలా ఉంది, రైడ్ ఫీల్ ఎలా ఉంది నేను రైడ్ ఇంప్రెషన్లో చెప్తాను. సో అప్పటి వరకు ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. 1-2 డేస్లో వచ్చేస్తుంది. అండ్ వీడియోని కనెక్షన్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనకు వీడియోలు మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.